నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు వైష్ణవి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ అధిష్టానం స్థానిక నాయకులతో సంప్రదించి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేయాలి. గూడూరు పట్టణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్వీల్ క్లబ్ సేవలు అభినందనీయం. గూడూరు పట్టణం చవటపాలెంలో క్లబ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొని కేక్ ను కట్ చేసి పేదలకు దుస్తులు పంపిణీ చేసిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు నూతన సంవత్సరంలో గూడూరు నియోజకవర్గ ప్రజలకు మెండుగా ఉండాలి. చిల్లకూరు మండలం తూర్పు కన్పూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన ఆలయ కమిటీ చైర్మన్ ఇంద్రసేనమ్మ. నూతన సంవత్సరం పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. మనుబోలు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన ఎస్ఐ అజయ్ కుమార్. వైసీపీ అధిష్టానం స్థానిక నాయకులతో సంప్రదించి గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేయాలని వైసీపీ పార్టీ గూడూరు పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసీపీ పార్టీ కన్వీనర్లు విలేకరులు సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణ కన్వీనర్ బొమ్మిడి శ్రీనివాసులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని అధిష్టానం ఎమ్మెల్యేగా ఎంపిక చేయాలని స్థానిక నాయకులు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొన్ని ప్రకటనలు చేసినటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎవరైతే స్థానికంగా ఉన్నారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో స్థానికులుగా కాకుండా వేరే నియోజకవర్గాల నుంచి వచ్చి పోటీ చేసేటటువంటి పరిస్థితి ఉంది కనుక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి వ్యక్తికి పార్టీ అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా సంప్రదించి మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కూడా క్యాండిడేట్ ఎవరనేది కూడా బహిరంగంగా రానటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులను ఎవరిని కూడా సంప్రదించుకుంటా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే ఆలోచనతో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అధిష్టానం సంప్రదించి కార్యకర్తలు నాయకులు అందరి మనోభావాలు వ్యక్తపరిచిన తర్వాత ఇక్కడ ఎవరైతే వ్యక్తిని అభ్యర్థిగా నిలబెడతారో అధిష్టానం నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు అందరి మనోభావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించారు. అందరూ మీకు అందరికీ తెలుసు. మీ అందరం పార్టీకి విజయంలో ఇక్కడ ఏ కార్యక్రమం తలపెట్టినా అందరూ పార్టీ శ్రేయస్సు కోసం అందరూ కష్టపడి పనిచేశారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మాకు ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మధ్య ఒక 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎవరినో ఒక అధికారిని మేము ఇచ్చేసాము, ఆయన కన్ఫామ్ అయిపోయిందని చెప్పి మీ యొక్క వార్తల్లో రాశారు. ఇక్కడ ఏ కార్యకర్తలు కానీ ఏ నాయకుని కానీ ఎవరిని కూడా మమ్మల్ని సంప్రదించకుండా జరిగింది అది అనుకుంటున్నాం మేము. కనుక పార్టీ పెద్దలు ఒక ఈ సమావేశంలో కన్వీనర్లు శ్రీనివాసులు, సంపత్ రెడ్డి, సురేష్ రెడ్డి, ముని, సాయి, రూపేష్ రెడ్డి, మీరారెడ్డి, రాజారెడ్డి, తాళ్ళూరు శ్రీనివాసులు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదవారికి స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న సహాయాన్ని వారు సద్వినియోగం చేసుకొని వాళ్ళను గుర్తుంచుకోవాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు.
గూడూరు పట్టణ సమీపంలోని చవటపాలెంలో నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి అందజేశారు. డీఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సమాజంలో సత్ప్రవర్తనతో ఉంటూ మంచి పేరు పొందాలని తెలిపారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని, సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారని, అటువంటి వారికి దూరంగా ఉండాలని సూచించారు. క్యాన్సర్ వస్తుంది, ముందే ఆల్సర్ గ్యాస్ వచ్చింది, తర్వాత క్యాన్సర్ వచ్చేసింది. క్యాన్సర్ చచ్చిపోతారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకు. ఆరోగ్యంగా ఉంటే మంచి గట్టిగా పని చేయగలం, బిల్డింగ్ కట్టగలం. అనారోగ్యంగా ఉంటే ఏం చేస్తాం, మంచం మీద పండుకోగలం. సొసైటీలో బతుకున్న రోజులు ఆరోగ్యంగా ఉండాలి, గట్టిగా కష్టపడాలి, ఎండలో బాగా తిరగాలి. అందుకే ఎప్పుడు ఏసీలో పడుకోను, ఎప్పుడు రూమ్లో పడుకోను అంటే మనకి డి విటమిన్ కూడా తగ్గిపోతుంది. ఆడవాళ్ళకి లేడీస్కి మరి తెలుసుగా మీకు డి విటమిన్ అంటారు కదా, తెలుసుగా మేడం గారు ఇస్తుంటారు డి విటమిన్ ట్యాబ్లెట్స్. అందువల్ల మీరు ఎండలో తిరగండి బాగా గట్టిగా. ఏం కాదు, నలబడితే ఏం ప్రపంచం ఏం కాదు, మునిగిపోదు. ఆడవాళ్ళు ఎందుకు నలబడిపోతామని అయ్యేది చాలా మంది బాగా ఫీల్ అవుతుంటారు. మీరేం ఫీల్ అవ్వాలి, అందరూ మీరు అందరూ కష్టపడేలాగా ఉంటారు మొత్తం అందరూ. కానీ జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంటే మీ పిల్లలు కూడా ఆరోగ్యం ఉంచాలి. మేడం గారు ఇందాక చెప్పారు ఏమని, హోటల్లో తిండి తెప్పించుకుంటారు, వాడు మసాలా ఎక్కువ వేస్తాడు, లేదా ఆయిల్ని 2-3 సార్లు 4 సార్లు వాడిన ఆయిల్ని మీకు వేస్తాడు. దానివల్ల ఏమవుతుంది, అనారోగ్యం. మీకు టేస్ట్గా ఉండదు. క్లబ్ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నేటి పరిస్థితుల్లో ఆరోగ్య సంరక్షణ చూసుకోవాలని, మంచి ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. చిన్నతనం నుండి జంక్ ఫుడ్లు తిని చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలతో ఎక్కువ మంది హాస్పిటల్కు వస్తున్నారని, తల్లిదండ్రులు మంచి ఆహారాన్ని ఇవ్వాలని కోరారు. చైతన్యవంతులుగా చేసి బాగా చదువుకొని మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ న్యూ ఇయర్కి అందరూ ఉండాలని కూడా కోరుకుంటున్నాము. ఈరోజు మా మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ అని మాకు 2 క్లబ్బుల తరఫున ఈరోజు ఇక్కడ ఈ చీరల పంపిణీ కార్యక్రమానికి వచ్చాము. గత 5-6 సంవత్సరాల నుంచి రత్నం గారి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మాకు ఈ అవకాశం కల్పించేదానికి రత్నం గారి కృషి ఎంతో ఉంది. వారి అభ్యర్థన మేరకు మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మీతోటి మేము మా అభిప్రాయాలను మీరు చెప్పి మీతోటి న్యూ ఇయర్ సెలబ్రేషన్కి పాలు పంచుకుంటున్నాము. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా సుధీరకి ఇవ్వడం జరిగింది. ఈ చీరలు అవి స్పాన్సర్ చేశారు. ఆమె కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు చిన్న పిల్లలే మత్తు మందులకి అలవాటు పడుతున్నారు. అదొకటే చెప్తాను. ఎక్కువ మందికి కిడ్నీలు, లివర్లు పాడైపోతున్నాయి. బయట తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు చాలా ఖర్చుతో కూడింది లివరు, కిడ్నీలు అనేది. దయచేసి ఇంట్లో నేను చేసి పెట్టి పిల్లలకి వీలైనంత వరకు అందరూ మీరు ఇక్కడికి వచ్చేవాళ్ళు పనులకు పోయేవాళ్ళని తెలుసు. నిద్రలేసి కుర్కురే ప్యాకెట్లు ఉంటాయి చిన్న బిడ్డలకి చేసి, దానికి బదులు చద్దన్నం పెట్టండి, తప్పేం లేదు. తర్వాత చిన్న కుటుంబాల నుంచే పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోయినసారి మనకు ఇక్కడికి ఇప్పుడు మీకు రోహిణి ఆరోగ్య సూత్రాలన్నీ చెప్పారు. ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే వేడి నీళ్ళు కాసుకొని తాగితే చాలా మంచిది. క్యాన్స్ అయినా కొనుక్కుంటున్నారు, అవి కాకుండా మీరు కాసుకొని కార్పొరేషన్ వాటర్ వస్తుంది కదా, ఆ నీళ్లు కాసుకొని తాగితే బాగుంటుంది అనుకుంటున్నాను. అట్లాగే మీ పరిసరాలను కూడా శుభ్రంగా పెట్టుకుంటే దోమలు అవన్నీ రాకుండా ఉంటాయి. దోమలు అవంతా వచ్చాయంటే డెంగ్యూ ఫీవర్స్, మలేరియాలు అవన్నీ వస్తున్నాయి, టైఫాయిడ్ ఫీవర్స్ అవంతా వస్తాయి. కాబట్టి మీ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలి. మా క్లబ్ ద్వారా ఈ కార్యక్రమంలో విష్ణువందన, స్నేహలత రెడ్డి, శశిరేఖ, రత్నం తదితరులు పాల్గొన్నారు. ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ 2024 నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలతో ఉండాలని ముత్యాలమ్మ దేవస్థానం పాలక మండలి చైర్పర్సన్ ఇంద్రసేనమ్మ తెలియజేశారు. దేవస్థానంలో నూతన సంవత్సర క్యాలెండర్ను పాలక మండలి సభ్యులతో కలిసి విడుదల చేశారు. చిల్లకూరు మండలం తూర్పు కన్పూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్లు దేవస్థానం పాలక మండలి చైర్పర్సన్ ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా సాంప్రదాయబద్ధంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంద్రసేనమ్మ మాట్లాడుతూ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ 2024 నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఇక్కడ 2004 కొత్త సంవత్సరం 2024
క్యాలెండర్ అమ్మవారిని ఈరోజు ఆవిష్కరణ చేయటం జరిగింది. కాబట్టి అందరూ ఈ 31వ సంవత్సరం వరకు ప్రతి ఒక్కరూ ఇక్కడ నేను చైర్మన్గా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమతో ఆదరిస్తూ ప్రతి ఒక్కరు కోఆపరేషన్ కూడా బాగుంది. ఇట్లనే 2004 కూడా ప్రతి ఒక్కరూ నన్ను అనుసరించి ఇంకా పెరుగుదలకు వాళ్ళందరూ తోడ్పడతారని నేను దేవాలయ వృద్ధికి అందరూ తోడ్పడతారని నేను అమ్మవారిని వాళ్ళందరికీ ఆయురారోగ్యాలు కొత్త సంవత్సరంలో మనశ్శాంతిని వాళ్ళు ముందుకు పోయే ప్రతి ఒక్కరికి వాళ్ళ అనుకున్న కోరికలు అమ్మవారు నెరవేరుస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారని అమ్మవారిని నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం పేరుతో డిసెంబర్ 31వ తేదీ రాత్రి అలాగే జనవరి 1వ తేదీన ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా మండలంలోని ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగజేసినా కఠిన చర్యలు తీసుకొనబడతాయని మనుబోలు మండల ఎస్ఐ అజయ్ కుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖ తెలియజేదనగా ఈరోజు డిసెంబర్ 31 అంటే రేపు మార్నింగ్ జనవరి 1 కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి తాగి ఎవరైనా యూత్ కానీ ఎవరైనా సరే తాగి రోడ్ల మీద గొడవ చేయడం కానీ, ఈ రోడ్డు మీద కేక్ కటింగ్స్ కానీ, ఏమన్నా ఈ బాణసంచా కావడం కానీ అలాంటివన్నీ చేయకూడదు. సో ఎవరైనా వాళ్ళ ఇంట్లో గౌరవంగా చేసుకోవాలి. ఎవరు కూడా రాత్రి 1 గంట తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద తిరగడానికి ఎలాంటి అనుమతి లేదు. సో గవర్నమెంట్ నెల్లూరు జిల్లా ఎస్పీ గారు, తర్వాత డిఎస్పీ గారు, సిఏ గారు ఉత్తర్వుల మేరకు నైట్ 1 o'clock తర్వాత ఎవరు కూడా ఎలాంటి పార్టీలు కానీ, అదేవిధంగా ఎలాంటి బాణసంచా కానీ కాల్చడం చట్టరీత్యా అది విరుద్ధం. అది ఎవరైనా మీ పోలీసు వారి వీటిని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది. అదేవిధంగా సంక్రాంతి, ఇదంతా కూడా సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ఎవరైనా సరే మనుబోలు మండలంలో ఈ కోడి పందాలు కానీ, పేకాట్లు కానీ, తర్వాత ఈ డైమండ్ డబ్బా, సింగిల్ నెంబర్ ఇలాంటివి ఏవి కూడా ఆడకూడదు. ఎవరైనా సరే అలాంటి విషయాలైనా ఎక్కడైనా సరే కోడి పందాలు కానీ, పేకాట కానీ అవుతుంటే పోలీసులు మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఎక్కడ ఎవరు కూడా అందరూ కూడా మంచిగా హ్యాపీగా ఈ పండుగని చేసుకుంటారు. ఎలాంటి అసంఘిక కార్యక్రమాలకి పాల్గొకుండా అందరూ కూడా మంచిగా ఈ నూతన సంవత్సరం కానీ, ఈ సంక్రాంతి పండుగ కానీ అందరూ బాగా జరుపుకోవాలి. ఎలాంటి ఇది లేకుండా ఈ మెయిన్ ఈరోజు రాత్రి ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాము. రాత్రి 9 నుంచి నైట్ 1 గంట వరకు రోడ్డు మీద ఎవరు కూడా మందు తాగి రోడ్డు మీద ఎవరు కూడా బైక్ డ్రైవింగ్ కానీ, వెహికల్ డ్రైవింగ్ కానీ చేయకూడదు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా, సో అందరూ కూడా ప్రతి ఒక్క జిల్లా మొత్తం యంత్రాంగం అంతా కూడా రోడ్లపై ఉంటారు. కాబట్టి ఎవరు కూడా పొరపాటున తాగి బైక్ డ్రైవ్ చేయడం కానీ, కార్ డ్రైవ్ చేయడం కానీ ఎవరు కూడా రోడ్లపైకి అయితే రాకూడదు. ఎవరైనా తాగి మాత్రం బయట వస్తే ఖచ్చితంగా వాళ్ళని కేసు కట్టి కోర్టులో సబ్మిట్ చేస్తాము. అన్ని ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, లేకపోతే ఉద్యమం తప్పదని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం గూడూరు పట్టణంలోని స్థానిక గమల్లపాలెంలోని బీజేవైఎం కార్యాలయంలో బీజేవైఎం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేవైఎం నాయకులు శివశంకర్, చైతన్య, ప్రదీప్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మనోజ్ కుమార్ భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతుంది. నేనున్నాను, నేను విన్నాను, పాదయాత్రలో మాటలు చెప్పి నేను మీకు అందరికీ తోడుగా ఉంటానని చెప్పి, నిరుద్యోగులకు అండగా ఉంటానని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరం గడుస్తున్నా కానీ నిరుద్యోగుల్ని నట్టేట ముంచుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ప్రభుత్వ శాఖల్లో 2,30,000 పోస్టులు ఖాళీగా ఉంటే కనీసం వాటిని భర్తీ చేయకుండా ఈ 4.5 సంవత్సరాన్ని కాలాపన చేసి నిరుద్యోగుల్ని అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ ముద్ర నిద్ర విధి జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి అదేవిధంగా నిరుద్యోగులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఆయన ఏం చెప్పాడంటే ప్రతి ఏటా జనవరిలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తానని చెప్పి మాట ఇస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్తే
కనీసం 2021లో జాబ్ క్యాలెండర్ 10,000 పోస్టులతో రిలీజ్ చేశారు తప్ప తర్వాత ఇంతవరకు అసలు జాబ్ క్యాలెండర్ లేదు, ఆ ఊసే లేదు. కనీసం నిరుద్యోగులు దాదాపు రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులుంటే ఈ రోజు కనీసం ఉద్యోగాలు విడుదల చేయక ఈ రోజు చాలా మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రాలో బ్రిటిష్ పాలన తలపిస్తోందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరం 6వ డివిజన్ వుడ్ హౌస్ సెంటర్ తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మామిడాల మధు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అంతా చూస్తారా నారాయణ గారి క్యాన్వాస్ ఉద్యోగంలో జరుగుతా ఉంది. ప్రతి ఇంట్లో మంచి రెస్పాన్స్ ఉంది. ఆ పక్క ఇళ్లు పడిపోయినాయి, అవి మేము చూసాం. కేవలం సర్వేపల్లి కాలువ తవ్వటం వల్ల అదంతా మట్టి కోసుకోపోయి ఆ ఇళ్ళనే పడిపోయినాయి. మొన్న ఒక ఆవిడంటే పాపం మేము చూసిన రోజు చెప్పారు, పాపం ఈ మధ్య 15 లక్షలు పెట్టి కట్టుకుందంట. ఆ బుచ్చిడిపాళెం పోయింది, బుచ్చిడిపాళెం వచ్చేలా బిల్డింగ్ పడిపోయింది. మరి అనిల్ ఏం చేస్తున్నాడో నేను అర్థం కల. కాంట్రాక్టర్ ఆయనే, కాంట్రాక్టర్ బినామీ అనిలే. గోడ గట్లేని అనిల్ నెల్లూరుకి ఏం డెవలప్ చేస్తావు? అదేం నారాయణ కనపట్లేదు, నారాయణ కనపట్లేదు. మీ ఇంటికి వస్తాడు నాయన, మీ ఇంటికి వచ్చి కూర్చుంటాడు, చూసుకో రోజు. నారాయణ మీద గెలిచి నిజంగా చెప్తున్నానండి, నేను దేవస్థానం ముందు మాతో ఒక వైసీపీ పెద్ద లీడర్ మాడారు, వాళ్ళు నాకు బంధువు కూడా. నారాయణ మీద ఎవరు గెలవరు, గెలిచే అభ్యర్థి కోసం ఎతకుతున్నాం అన్నారు. ఏ రాష్ట్రంలో అని అడిగా. నెల్లూరులో లేరు, ఆంధ్రాలో లేరు, మహారాష్ట్ర బొమ్మన్న. ఎవరు గెలవరు, ఎందుకు వదిలేండి, మీకు విలువ ఉంటుందన్న. అందుకని నారాయణ గారు గెలుపు ఇంకా లాంఛనమే. ఎన్నికలు జరగటం, ఓట్లేయటం. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు 6వ డివిజన్లో డోర్ టు డోర్ యాక్చువల్గా తిరగటం వుడ్ హౌస్ ఏరియాలో మొదలుపెట్టాం. అయితే ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. ఇప్పుడే ఒక మహిళ మాట్లాడింది. తను మాట్లాడుతుంటే తన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు చిరు వ్యాపారస్తులు, అంటే రోడ్ల మీద, ప్లాట్ఫామ్ మీద కూరగాయలు, పండ్లు పెట్టుకుని అమ్ముకునేవాళ్ళు. అదేమంటే బెదిరిస్తున్నారు, గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు, 2 రోజులు పోలీస్ స్టేషన్లో వస్తున్నారు, వదులుతున్నారు. కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి, కళ్ళల్లో నుంచి నీళ్లు. అంతేకాదు ఒకటే అన్నది నాకే అసలు ఆశ్చర్యం వేసింది. బయటపడలేకుండా ఉన్నాం అందరం. బయటపడితే మళ్ళీ ఏం కేసులు పెడతారా, ఎన్ని కేసులు పెడతారా, ఎలాంటి కేసులు పెడతారు, గంజాయి కేసులని, ఆ కేసులని, ఈ కేసులని. అందువల్ల బయటపడలేకుండా ఉండవు. నేనే కాదు, నాతో ఉన్న అందరూ కూడా చెప్పేది, ఎందుకు ఈ ప్రభుత్వంతో మనం గమ్మునుంటే బాలేదా. గతంలో కూడా బ్రిటిష్ పరిపాలన కూడా అలాగే జరిగింది. బ్రిటిష్ పరిపాలనలో చాలామంది నోరు ఎత్తలేక, ఎందుకంటే నోరు ఎత్తే వాళ్ళు తీసుకుని స్టేషన్లో పెట్టేసేవాళ్ళు, లేదా అప్పుడైతే ఉరి. అందుకని కొంతమంది మాత్రమే, ఇది ఉద్యమకారులు ఎవరైతే స్వతంత్రం కోసం పోరాటారో, జైల్లో ఉన్నా పర్వాలేదన్నారు, అటువంటి వాళ్ళు మాత్రం ముందుకొచ్చి మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు మహానుభావులు. ఇప్పుడు కూడా జనవరి 1వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:30 గూడూరు రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని, ప్రయాణికులు, పట్టణ ప్రజలందరూ పాల్గొనాలని స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు కోరారు. ఈ సమావేశంలో కుమార్, ప్రసాద్, శ్యామ్, జిఆర్పిఎస్ ఐకేకే నాయుడు, ఆర్పిఎఫ్ఎస్ఐ లీలాకృష్ణ పాల్గొన్నారు. రేపు అనగా 1వ తారీఖున మన గూడూరు రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 12:30 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది. దానికి ఇనాగ్రల్ ఫంక్షన్ జరుగుతుంది. గూడూరు పట్టణ ప్రజలు, అదేవిధంగా రైల్వే ప్రయాణికులు అందరూ ఈ యొక్క ఫంక్షన్కి వచ్చి ఈ యొక్క రైలు ఇనాగ్రేషన్ ఫంక్షన్లో పాల్గొనాలని చెప్పేసి చెప్తున్నాము. ఇది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాం. ఇది వందే భారత్ 2 వందే భారత్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఒకటి వేశారు. అదేవిధంగా విజయవాడ టు చెన్నై వయా రేణిగుంట 2 ట్రైన్స్ మన ఇక్కడికి ఇనాగ్రల్ ఫంక్షన్ జరిగింది. ఇది 3వ ట్రైను అమృత్ భారత్. ఇందులో 12 స్లీపర్ కోచెస్ ఉంటాయి. అదేవిధంగా 8
జనరల్ కోచెస్ ఉంటాయి. ఇది మాల్దా టౌన్ నుంచి బెంగళూరుకి వయా మన విశాఖపట్నం, విజయవాడ, గూడూరు, రేణిగుంట మీదుగా బెంగళూరు వెళ్తుంది. అది మన దగ్గర కూడా స్టాపింగ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అది ఇనాగరల్ అయిన తర్వాత మనకు ఏ డేట్లో వస్తుంది, దాని యొక్క ఫేర్ ఎంత, అదేవిధంగా ఏ రోజుల్లో మనకు నడుస్తుంది, టైమింగ్ అన్నీ మనకు ఈ ఇనాగరల్ ఫంక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది. ప్రయాణికులు అదేవిధంగా పట్టణ ప్రజలు ఈ రేపు జరగబోయేటటువంటి ఫంక్షన్లో పెద్ద ఎత్తున మీరు పాల్గొని దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా గూడూరు రైల్వే స్టేషన్ తరఫున మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఫంక్షన్లో పాల్గొనమని చెప్పేసి మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. 1334 నంబర్ తోటి బయలుదేరుతుంది. అది నార్మల్ డేస్లో ఉదయం 8:50 గంటలకు బయలుదేరుతుంది మాల్దా టౌన్లో. మనకి గూడూరు వచ్చేటప్పటికి ఆ మరుసటి రోజు కాకుండా మరుసటి రోజు సాయంత్రం 5:53 గంటలకి ఇక్కడికి వస్తుంది. అంటే సాయంత్రం 5:53 మన గూడూరు చేరుతుంది. అట్లానే బెంగళూరు వెళ్ళేటప్పటికి తెల్లవారుజామున 3 గంటలకి బెంగళూరు చేరుతుంది. ఇది రెగ్యులర్గా వీక్లీ వన్సా ట్వైసా లేదు ఎన్నిసార్లు నడుపుతారనేది ఇంకా మనకి వివరాలు అందవలసిందిగా ఉంది. సుమారు అప్రాక్సిమేట్గా ఫేర్ అంటే మాల్దా టౌన్ నుంచి బెంగళూరుకి స్లీపర్ క్లాసు 925 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. గూడూరు నుండి బెంగళూరుకి 300 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. మామూలు జనరల్ టికెట్ అయితే 165 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఇది మనకి అప్రాక్సిమేట్గా చెప్పబడిన వివరాలు. వాటి గురించి పూర్తి వివరాలు కూడా త్వరలోనే అందుతాయి. మనకు తెలిసిన సమాచారం ప్రకారం వందే భారత్కి అంతకుముందు ఇక్కడ స్టాపింగ్ లేదు. ఈ అమృత భారత్ ఎక్స్ప్రెస్ స్టాపింగ్ ఉందని తెలుస్తుంది. కాబట్టి మన గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మరియు రైల్వే ప్రయాణికులు అందరూ కూడా రేపు జరుగు ఇనాగరల్ ఫంక్షన్కి వచ్చి దాన్ని సక్సెస్ చేయాల్సిందిగా తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో ఈ వందే భారత్ ట్రైన్ కూడా ఆగేదానికి సమిష్టి కృషి చేసి దాన్ని కూడా మన గూడూరులో నిలిపేదానికి ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలుపుకుంటూ మరొకసారి గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత డాక్టర్ శ్రీనివాస్ గూడూరు ఈ ఇనాగరల్ ఫంక్షన్ ఆఫ్ అమృత్ భారత్ దీనికి రేపు 1వ తేదీ జనవరి 2024 మనకి 12:35 ఇక్కడికి అటెండ్ అవుతుంది. సో ఈ ఇనాగరల్ ఫంక్షన్ ఇక్కడ జరుగుతుంది. సో ఈ ఇనాగరల్ ఫంక్షన్కి గూడూరు పట్టణ ప్రజలందరూ అటెండ్ అయ్యి ఈ ఇనాగరల్ ఫంక్షన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. మనుబోలు మండలంలోని యాచవరం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆరూరు రాము ఆచారి రూపొందించిన అగ్గిపెట్టెలో పట్టే నూతన సంవత్సర క్యాలెండర్ను ఎస్ఐ అజయ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అజయ్ కుమార్ రాము ఆచారిని అభినందించారు. ఈరోజు రామాచార్య గారు ఈ సూక్ష్మ కళాకారులైనటువంటి మంచి చిన్న అగ్గిపెట్టంత క్యాలెండర్ని తయారు చేయడం జరిగింది. ఇదంతా కూడా కేవలం చేత్తో మ్యానుఫ్యాక్చర్ తయారు చేయడం జరిగింది. సో ఇలాంటి కళలు చాలా తక్కువ మందికి ఉంటాయి. సో నిజంగా అగ్గిపెట్టెలో ఇంత క్యాలెండర్ని తయారు చేయడం ఈ రోజుల్లో ఇంకా గ్రాఫిక్స్ ఇన్ని రోజుల్లో ఉండటం కూడా దట్టు చేత్తో తయారు చేసేసి ఇంత మంచి క్యాలెండర్ తయారు చేసినందుకు నిజంగా రామాచార్య గారిని మన మనుబోలు మండల ప్రజల తరఫున అందరి తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో అదేవిధంగా ఇదే కాకుండా బియ్యం గింజ పైన పెన్సిల్ పైన చాలా దేవుడు బొమ్మలు కానీ చాలా తయారు చేసినట్టు నాకు తెలిసింది. నిజంగా మనుబోలు మండల ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా రామాచార్య గారిని మనుబోలు మండలం యాచవరం గ్రామం నెల్లూరు జిల్లా 2024 సంవత్సరం నూతన సంవత్సరం పురస్కరించుకొని అగ్గిపెట్టెలో పడి అంత క్యాలెండర్ తయారు చేయడం జరిగింది. దీనిలో పెద్ద క్యాలెండర్లో ఉన్నట్టు జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల పేజీలు ఉంటాయి. ఇందులో పండుగలు, రావుకాలాలు, యమగణాలు, తిథులు, నక్షత్రాలు ప్రతి ఒక్కటి పెద్ద క్యాలెండర్లు ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉంటాయి. నూతన సంవత్సరం పురస్కరించుకొని ఈరోజు ఈ క్యాలెండరు మనుబోలులో ఎస్ఐ దగ్గర మన మనుబోలు గ్రామ ఎస్ఐ దగ్గర
ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. చుట్టుపక్కల చిత్రాలు ఎవరన్నా నేర్చుకోవాలని ఆసక్తిగా ఉన్నవారు మా దగ్గరికి వస్తే నేను ఖచ్చితంగా అందరికీ నేర్పిస్తానని. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా ఆదివారం వేకువజామున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. అంగడి రెండు మునీంద్రాయ మహాత్మనే పూజితాయ నమో పయోధారా శ్రీకదేవోద్భవాయ చ శంకర పురహారిణే అంజనా గోత్రపదయే గురువేద ప్రాణహద్రే చ శ్రీధరాయ నమో నమః క్షత్రయహారిణే తీర్థస్వామి సరస్నాథ జనాభీష్ట ప్రదాయినే కుమారకారికా వాస స్కందాభీష్ట ప్రదాయ చ జానుదగ్న సముద్భూత పుత్రిణే కూర్మమూర్తయే కిన్నర ద్వంద్వ శాపాంత ప్రదాత్రే విభవే నమః. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్ట ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా ఆదివారం వేకువజామున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామాయ నమః. ఓం నమః. ఓం అర్ధిదాత్ర ప్రదాత్రే శ్రీ ఓం శంఖచక్రవరానం ప్రదేవాయ శ్రీరామాయ నమః. ఓం ఓం సంగత్తలీలకంఠాచ నృసింహ శ్రీధరాయ శ్రీరామాయ నమః. ఓం శ్రీధరాయ శ్రీరామాయ నమః. ఓం రసలక్ష్మీకరాంబోజ తప్త కళ్యాణాభిధాశేష జన దృగ్విషహారిణే శ్రీరామాయ నమః. రామాయ నమః. ఓం ప్రియంగు ప్రియవక్షాయ శ్రీరామః. ఓం చోళపుత్ర ప్రియాయ శ్రీరామాయ నమః. ఓం వైకుంఠాచలవాసినే శ్రీరామాయ నమః. ఓం ముకుందాయ శ్రీరామాయ నమః. ఓం అనంతాయ శ్రీరామాయ నమః. విపత్యాది గుణార్ణవం ఏతీంద్ర ప్రహేణైవాడి తిరునాభివాడియే కడల్ సూరంద మన్నుల కంబాళ మనవ నివాసాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిదయ రామాయ నమః. ఓం శ్రీరంగనాయ మారం తిరువాయి మొழிప్పు వాడి తిరునాభివాడ కడల్ సూరంద మన్నుల కంబ నివాసాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిదయ విపత్యాది గుణార్ణవం
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ అధిష్టానం స్థానిక నాయకులతో సంప్రదించి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేయాలి. గూడూరు పట్టణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్వీల్ క్లబ్ సేవలు అభినందనీయం. గూడూరు పట్టణం చవటపాలెంలో క్లబ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొని కేక్ ను కట్ చేసి పేదలకు దుస్తులు పంపిణీ చేసిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు నూతన సంవత్సరంలో గూడూరు నియోజకవర్గ ప్రజలకు మెండుగా ఉండాలి. చిల్లకూరు మండలం తూర్పు కన్పూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన ఆలయ కమిటీ చైర్మన్ ఇంద్రసేనమ్మ. నూతన సంవత్సరం పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. మనుబోలు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన ఎస్ఐ అజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.